వీడియో కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళు కూడా ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా వీడియో లేకపోతే మీలో చాలామంది ఎన్ఎస్ కొందామని ఇయర్లో ప్లానింగ్లో ఉంటారు. దాంట్లోనూ మనకి 3 వేరియంట్స్ ఉన్నాయి, NS 200, NS 160, NS 125. ఇంకా NS 125 మనకి చాలా చౌకగా వచ్చేస్తుంది, అండ్ 200 కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. చాలామంది ఈడే తప్పు చేస్తారనమాట. ఇది తక్కువగా వస్తుంది, అంత కాస్ట్ పెట్టే బదులు మనం దీన్నే తీసుకుందాంలే, తక్కువ కాస్ట్లో వచ్చేస్తుంది, మనకి మైలేజ్ ఉంటుంది, ఇంకా మనకి ఆ లుక్ కూడా అలాగే ఉంటుందని ఇక్కడే మీరు పొరపాటు పడుతున్నారు. ఎందుకని నేను చెప్తా, NS 125 కొనాలని ప్లానింగ్లో ఒకవేళ మీరు ఉన్నా కూడా ఇప్పుడే దాన్ని మానుకోండి. ఎందుకు నేను చెప్తానంటే ఈ వీడియోలో అర్థంగా చూడండి. ఫస్ట్ మనము NS 125 గురించి మాట్లాడుకుంటే, NS 125 మా ఫ్రెండ్స్లో చాలామంది కొనిన్నారు. లేదంటే అందులో మంచి బండే, మంచి మైలేజ్ ఇస్తుంది, అంతా బాగానే ఉంది. ఇంకేం దీంట్లో మైనస్ పాయింట్ అంటే, మెయిన్గా మైనస్ పాయింట్ పికప్ ఇష్యూ. ఆల్రెడీ ఎవరన్నా మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరన్నా కొనిన్నా కూడా వాళ్ళతో కూడా అడగండి. పికప్ ఇష్యూ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనము 1వ గేర్లో ఉన్నామనుకో బాగానే ఉంటుంది, 2వ గేర్లో కూడా బాగానే ఉంటుంది. ఎప్పుడైతే 3 నుంచి 4 ఆ మధ్యలో వస్తామనుకో, మనం ఎక్సిలేటర్ పెట్టేసినా కూడా బండి అనేది ఆ మూమెంట్ అని ఏదనమాట, అది ఒక 5 సెకండ్స్ టైం తీసుకుంటుంది ఆ స్పీడ్కి అందుకునేకే. ఇది మెయిన్ ఇష్యూ దాంట్లో ఉంటుంది. ఇంకోటి ఏమంటే మైలేజ్, చాలామంది మైలేజ్ మనకి NS 200 తక్కువ ఇస్తుంది, NS 160 ఎక్కువ ఇస్తుంది, ఇంకా NS 125 ఇంకా చాలా ఇస్తుంది అనుకుంటారు. మనం మాట్లాడుకుంటే NS 160 అండ్ NS 125 మనకి ఒక 5 to 4 అంతే డిఫరెన్స్, అంతకు మించి డిఫరెన్స్ లేదు. NS 125 కొనే కన్నా మీరు పల్సర్ 150 ఆర్ పల్సర్ 125 ద బెస్ట్ ఆప్షన్. ఎందుకని నేను చెప్తా చూడండి. ఇప్పుడు మనకి NS 125లో మనకి సీట్ కెపాసిటీ కూడా అంతే, మనకి అది చాలా తక్కువ ఉంటుంది. ముగ్గురికి వచ్చుంటే ఎక్కువ, ఇద్దరికి వచ్చుంటే తక్కువ, అలా ఉంటుంది అనమాట NS 125. అదే మీరు పల్సర్ 150 కొన్నారనుకో, పల్సర్ 125 బెస్ట్ ఉంటుంది. మనకి ఇంజన్ కూడా బాగుంటుంది. అది 125cc అయినా కూడా మనకి ఇంజన్ ఎంత పెద్దగా వేసాడంటే అంత బాగుంటుంది. మనకి సీటింగ్ కెపాసిటీ కూడా ఒక ఫ్యామిలీకి సరిపోయేంత ఉంటుంది. అండ్ మనకి మైలేజ్ కూడా అంతే, అది 55-60 ఇస్తుంది, సేమ్ మైలేజ్ ఉంటుంది. ఎవరైతే NS 160 కొనాలనుకుంటున్నారో వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, ఇంకొంచెం అలా డబ్బులు యాడ్ చేసుకొని NS 200కే రండి. ఎందుకంటే NS 125, NS 160, NS 200, ఇది NS 200 ఎప్పుడైనా సపరేట్, ఇవి రెండు సపరేట్. ఎందుకంటే అస్సలు వీటితో అస్సలు కలపద్దు. ఎందుకంటే NS 200 మనకి లిక్విడ్ కూల్డ్ ఇంజన్తో వస్తుంది. ఆ ఎగ్జాస్ట్ కావచ్చు, ఆ పవర్ కావచ్చు, ఆ స్పీడ్ మొత్తం మనం NS 200లోనే చూడొచ్చు. అంతకుమించి ఈ 125 ఇంకా 160 అస్సలు దీని పక్కలేక కూడా రావు. దాని సౌండ్లో కూడా అస్సలు అది ఎక్స్పెక్టే చేయొద్దండి. కొత్తగా NS కొనాలనుకుంటున్నారో వాళ్ళకి డౌట్ ఉంటుంది. ఇక్కడ 3 వేరియంట్స్ ఉన్నాయి, NS 160 ఇంకా NS 125 మనకి మైలేజెస్ బాగా వస్తాయి. వాళ్ళకి ఇంజన్ గురించి తెలియదు, ఎందుకంటే కొత్తగా కొంటున్నారు కాబట్టి వాళ్ళకి అంత అవగాహన ఉండదు వెహికల్స్లో. అడుగుతారనుకో, ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా అడుగుతారో, ఒక యాద బాగుంటుందో వాళ్ళు సజెషన్ చేస్తారు, మైలేజ్ బాగా వస్తుందిరా NS 125, లేకుంటే NS 160 కూడా ఎత్తుకో బాగానే ఉంటుంది. ఎందుకంటే వాడు ఆల్రెడీ NS ఫ్యాన్ అయి ఉంటాడు కాబట్టి వానికి అది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, వాడి దగ్గర కొంచెం అమౌంట్ తక్కువ ఉంటుంది. వానికి కావాల్సింది మైలేజ్ కల్లా ప్లస్ NS ఆ లుక్ అని కావాలన్నమాట. అప్పుడు ఏం చేస్తాను, నార్మల్గా వాడు NS 125 కొంటారు, లేకుంటే NS 160 కొంటారు. ఆ తప్పు అయితే అస్సలు చేయొద్దు. ఒకవేళ మీరు NS ఫీల్ కావాలా, ఆ NS ఫీల్ కావాలంటే కంపల్సరీగా 200 కొనండి. NS 160 అండ్ 125 అయితే అసలు కొనొద్దు. 125 కొనే బదులు మీరు 160 తీసుకోండి. లేదు నాకు NSఏ కావాలా, అదే ఉండాలా అంటే నా దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయంటే 125 మాత్రం కొనద్దు. ఇంకెంత 20,000 యాడ్ చేస్తే మనకి 160 వస్తుంది. అదనమాట. NS 160 ప్లానింగ్లో ఉన్నవాళ్ళు NS 200కి వచ్చేయండి. ఎందుకంటే NS 200 మనకి మైలేజ్ పరంగా చూసుకుంటే నాకు ప్రజెంట్ ఇది 43-42 ఈజీగా వస్తుంది. తెచ్చి నేను 3 years ఏమవుతుంది, 3 yearsలోనే తిరిగిందేమో ఎక్కువ లేదు, ఒక 29,000 ఏం తిరిగిన ఇప్పటికే. నేను ర్యాష్ డ్రైవ్ అంత ఏం లేదు, నార్మల్గానే తోలుకుంటా, కానీ నాకు మైలేజ్ అయితే బాగానే వస్తుంది, ఇప్పటికేం తొందర ఏం లేదు. అదనమాట. మనకి NS 160 కూడా అంతే, మనకి 50 ఈజీగా వస్తుంది, 50 ఈజీగా వస్తుంది. ఇంకా NS 125 చూసుకుంటే 55 చెప్తాను కదా, ఒక కొంతమందికి 60 కూడా ఇచ్చింది. మనము NS 160 చూసుకున్నా కూడా అది కూడా 55 ఇస్తుంది ఈజీగా. ఇదనమాట. ఇక NS 125 కొనాలని ఎవరైనా ప్లానింగ్లో ఉన్నారో, మీకు NSఏ కావాలా, నాకు NSఏ కావాలా, లేదు నాకు పవర్ అవసరం లేదు, నాకు పికప్ అవసరం లేదు, నాకు మైలేజ్ ఒకటి ఉంటే చాలు అనుకునే వాళ్ళు మాత్రమే NS 125 తీసుకోండి. లేదు నాకు ఆడ కొంచెం మనకి బాగుండాలా, నాకు ఇంజను బాగుండాలా, ప్లస్ నాకు వీల్స్ బాగుండాలంటే
పల్సర్ 150 ఆర్ పల్సర్ 125కి అయితే వెళ్ళిపోయింది. మనకి అవి దీన్ని కంపేర్ చేసి కొంచెం తక్కువ కాస్ట్లోనే వస్తుంది పల్సర్ 125 ఆల్రెడీ కొనిన్నారు. నేను బాగాలేదంట అట్లా. ఒకవేళ మీరు ప్లానింగ్లో ఉంటే ఒకసారి చూసుకోండి. NS 125 కొనే బదులు చాలా టైట్ ఉన్నా కూడా అట్లీస్ట్ 160 అయితే కొనేకి ట్రై చేయండి. ఎందుకంటే మనకి వీల్ పెద్దగా ఉంటుంది, మనకి ఒక రోడ్డు మీద పోయేటప్పుడు కొంచెం కాన్ఫిడెంట్ అనేది ఉంటుంది. ఇంకా రన్నింగ్స్లో కానీ వంచి తోలినప్పుడు కూడా మనకి కాన్ఫిడెంట్ అనేది బాగుంటుంది అనమాట. ఇది వీల్ కూడా చాలా చిన్నది, కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ పడింది. రీసెంట్గా మా ఫ్రెండ్ గారు అయితే కొన్నాడు. అది టోటల్గా అంతా చేరి 2 lakh అంటే 1,95,000 పడింది. విత్ వాడు కంతుల మీద వేసుకునేది నెలకి సంథింగ్ ఎంతో కట్టాలోడో. వానికి టోటల్ అంతా చేరి 1,95,000 పడింది. మీరు NS ఫీల్ కావాలంటే నేను మళ్ళీ చెప్తున్నా 200కి వెళ్ళిపోండి. మైలేజ్లో మీరు తొందర పడాల్సిన అవసరం లేదు. KTMలో కూడా ఉంది మనకి 200cc, KTM 200cc ఉంది కదా, అది కూడా మైలేజ్ రాదు. అది కూడా ఎంత వస్తుంది, 28, 32 అంతే. లాస్ట్ అది 35, 28 to 35 ఈ మధ్యలోనే వస్తుంది అనమాట. ఇది ఎంత మైలేజ్ వస్తుందంటే ఈజీగా మనకి 42, 43 ఇస్తుంది. తొందర లేదు మైలేజ్తో అయితే అదనమాట. ఒకవేళ మీరు ప్లానింగ్లో ఉన్న NS తీసుకోవాలని ప్లానింగ్లో ఉన్న మీకు పికప్ ఇంకోటేమంటే మెయిన్ ఇది జ్ఞాపకం పెట్టుకోండి. NS 200 అండ్ మిగతా వేరియంట్స్ ఉన్నాయి కదా, దానికి మనకి మెయిన్గా ఇంజన్లో తేడా ఏమంటే లిక్విడ్ కూల్డ్. ఈ లిక్విడ్ కూల్డ్ మీకు అందరికీ కొంతమందికి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళకి. మనకి లిక్విడ్ కూడా ఎలా పనిచేస్తుందంటే దానికి కార్బొరేటర్ సపరేట్గా ఇచ్చింటారు. అర్థమయ్యేలా చెప్పాలంటే ఇది మనకి పెద్ద బండ్లు ఉంటాయి కదా, నార్మల్గా లోడ్ బండ్లు కావచ్చు ఇవంతా, వాటికి మనకి హీట్ అయినప్పుడు కూలెంట్ పోసాం కదా, మనకి దాంట్లో ఫ్యాన్ తిరుగుతుంది ఇంజన్కి. ఆ మధ్య ఇంజన్ హీట్ వచ్చినప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది కదా, ఆ టైప్ మనకి రేడియేటర్ ఇస్తాడనమాట. అది మనకి ఏమవుతుందంటే ఇంజన్ ఎక్కువ హీట్ వచ్చినప్పుడు అది ఫ్యాన్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇంజన్ కూల్ అవుతుంది అనమాట. అది కూలెంట్ కూల్ చేస్తుంది. ఈ ప్రాసెస్ అయితే మనకి NS 200లో మాత్రమే ఉంటుంది. NS 160లో అయితే ఇది ఉండదు, ఇంకా 125లో కూడా ఉండదు. దీంట్లో మనం నిలుపుకుండా NS 200లో 470 kilometers అయితే నాన్ స్టాప్గా వెళ్ళొచ్చు. నాట్ ఓన్లీ ఇదే కాదు, లిక్విడ్ కూల్డ్ ఉన్న ఏ ఇంజన్లో కూడా అంతే, మీరు నాన్ స్టాప్గా అంత దూరం అయితే వెళ్ళొచ్చు. నార్మల్ ఇంజన్స్లో పోలేరు. మనకి ఈ లిక్విడ్ కూల్డ్ ఇంజన్లో చూసుకుంటే NS 200 ద చీప్ అండ్ ద బెస్ట్ ప్రైస్లో మనకి వస్తున్నది అనమాట. సో ఇదే ఎవరైతే కొనాలని ఈ ఇయర్లో అనుకుంటున్నారో దయచేసి ఒకసారి ఆలోచించండి NS 125 కొనేటప్పుడు. ఐ హోప్ మీకు అందరికీ ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటా. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అడగండి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కొనాలనుకుంటున్నా వాళ్ళకి కూడా ఒకసారి షేర్ చేయండి. అండ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, NS 125 కన్నా పల్సర్ 125 ద బెస్ట్ ఉంటుంది. మనకి సీటింగ్ కెపాసిటీ కావచ్చు, పికప్ పరంగా కావచ్చు, మనకి మైలేజ్ పరంగా కావచ్చు, మనకి లాంగ్ రన్లో యూసేజ్ కావచ్చు. అదనమాట వీడియో అయితే ఇంతే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఏ వీడియో కూడా మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. టేక్ కేర్ అండ్ బాయ్.